అందరికీ నమస్కారం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోనైతే ప్రశ్న రావణ్ అరెస్ట్, రిమాండ్ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఈ ప్రశ్న రావణ్ పైన అనేక విశ్లేషణలు, చర్చలు జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా మరి ప్రశ్న రావణ్ అరెస్టు, అతని పైన ఏవైతే మరి రాజద్రోహం కేసు, ఆ తర్వాత యుఏపిఏ ఏదైతే ఉందో చట్టం కింద మరి ఆయన మీద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు ప్రశ్న రావణ్. అయితే ఈ మరి ప్రశ్న రావణ్ మరి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు, పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి మొత్తం మీద, అదేవిధంగా మతాలకు సంబంధించి దేవుళ్ళ గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి కూడా మరి అనేక రకాలుగా అతని మీద కేసులు నమోదయ్యాయి. ఇక ఇదొక ఎత్తు అయితే, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? అదేవిధంగా నారా లోకేష్ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు, ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. జాతీయ స్థాయిలో కూడా ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు టీడీపీ పార్టీకి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తూ ఉన్నారు? వీరి యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్న అంశం మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూటమి మరి ముఖ్యమంత్రి, సీఎం హోదాలో ఉన్న ముఖ్యమంత్రి మరి ఆ రాష్ట్రానికి పెట్టుబడుల అంశం గురించి కావచ్చు, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు మరి కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ను మరి నెల నెల అందజేయడం కావచ్చు, కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనలు కావచ్చు, వివిధ కార్యక్రమాలు, రోజు ప్రజలతో మమేకం అవ్వడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించడం, పరిపాలన గురించి ఆరా తీయడం, కేబినెట్ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇలా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి గురించి కీలక నిర్ణయాలు తీసుకోవడం, మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే తన ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలను ఆయన నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి అహర్నిశల చంద్రబాబు నాయుడు కష్టపడతా ఉన్నాడు. అదేవిధంగా మరి నారా లోకేష్ ఒక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ విద్యాశాఖలో కూడా మరి తన బాధ్యత మేరకు విద్యారంగంలో కీలక మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తుండడం, అదేవిధంగా మరి ఎప్పటికప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మరి ఆయన మమేకం కావడం, వారి దగ్గర నుంచి వారి సమస్యలు వినడం, వినతి పత్రాలు తీసుకోవడం, అదేవిధంగా మరి టీడీపీ పార్టీ నాయకులతో ఎప్పటికప్పుడు ములాఖతులు, వారితో కలిసి భోజనాలు చేయడం, పార్టీని పటిష్టపరిచే దిశలో మరి నారా లోకేష్ కూడా పాటుపడుతున్నాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో నారా లోకేష్ కీలక పాత్ర వహిస్తూ మరి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అక్కడి నుంచి కూడా అనేక దేశాలను పర్యటిస్తూ అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చే క్రమంలో మన నారా లోకేష్ కృషి చేసి ఉండడం ఇక్కడ గమనించదగిన విషయం. ప్రస్తుతం నారా లోకేష్ కూడా మరి ఏదైతే కొరియా టూర్లో ఉన్నాడో, కొరియా దేశం నుండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే అంశంలో ఆయన మరి ఎప్పటికప్పుడు కృషి చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా నారా లోకేష్ కానీ ఇలాంటి వివాదాల జోలికి కావచ్చు వారు ఎప్పుడు వివాదాస్పదం కాలేదని నా అభిప్రాయం. కానీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక అంశాల్లో ఆయన కొంత
దుందుడుగా వ్యవహరించే విధానం కావచ్చు, ఆయన అభిప్రాయాలు కావచ్చు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఎప్పుడు సంచలనంగా మారుతూ వస్తూ ఉన్నాయి. అంటే ఒక వివాదాస్పదం అవుతూ వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ గురించి కావచ్చు, అనేక కేసుల గురించి కావచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని నియోజకవర్గాల్లో మరి జనసేన పడుతున్న ఇబ్బందులు కావచ్చు, పిఠాపురంలో మరి జనసేన పార్టీకి వ్యతిరేకంగా అక్కడ ఉండే వర్మ కొంతకాలం తిరుగుబాటు చేసిన అంశం కావచ్చు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అంటే ఎప్పటికప్పుడు ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడడం కావచ్చు, తిరుపతి లడ్డు గురించి ఆయన మాట్లాడడం, ఆ మెట్లు శుభ్రం చేయడం, ఇట్లాంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి కావచ్చు, వైసీపీ నాయకులకు ఎప్పటికప్పుడు ఆయన సవాళ్ళు విసరడం కావచ్చు. మొత్తం మీద ఆయన మరి పబ్లిక్ డొమైన్లో ఎప్పుడు హాట్ టాపిక్గా ఉంటున్నారు పవన్ కళ్యాణ్. మరి ఇటీవల కాలంలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ అంటే వివాదాస్పదంగా మారడం, ఆయన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన చేస్తున్న ఆయన చెప్తున్న కొన్ని అభిప్రాయాలు కావచ్చు, ముఖ్యంగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అంశం, జన సైనికులు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, మరి ఏ విధంగా ట్రోల్ చేశారు కె నాగేశ్వర్ను, అదేవిధంగా చాలామందిని కూడా జర్నలిస్టులను, సోషల్ యాక్టివిస్టులను. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మరి హైదరాబాద్కు రావడం, ఇక్కడికి వచ్చి కూడా పవన్ కళ్యాణ్ మరి చాలా ఆగ్రహంగా ఆవేశపూరితంగా వ్యాఖ్యలు చేయడం, తెలంగాణ ఏమైనా అయ్యే జాగిరా అని మాట్లాడడం, ఇట్లా మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఆయన అంటే ఒక వివాదాస్పద రాజకీయ నేతగా ఎప్పుడు ఆయన చర్చనీయాంశంగా మారుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఏం చర్చ జరుగుతూ ఉందంటే, ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి భవిష్యత్తులో జనసేన పార్టీని చాలా పకడ్బందీగా జనంలోకి తీసుకుపోవడం కావచ్చు, భవిష్యత్ రాజకీయాలపైన దృష్టి కేంద్రీకరించడం కావచ్చు, ఆచితూచి అడుగు వేస్తున్నాడా లేదా అన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కూడా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒక ఆఫీసు కూడా ఓపెన్ చేయడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు అంటే మామూలుగా ప్రజలు ఏం చూస్తారు, ఒక నాయకుడు అన్నప్పుడు ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తాడు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు, కొత్తగా ప్రజలకు ఏం చేస్తాడు అన్న ఉత్సుకత, ఉత్సాహం ప్రజల్లో ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు అనేక వివాదాల్లో అంటే పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఎవరైనా అభిప్రాయాలు తెలిపినా, లేదంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి విమర్శలు చేసినా, ఆరోపణలు చేసినా కూడా ఆయన వెంటనే స్పందించడం, దానిపైన సుదీర్ఘంగా మాట్లాడుతుండడం, ఆవేశంగా మాట్లాడుతుండడం, ఆయన వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, మరి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ ఏర్పడినప్పుడు ఆ పార్టీని స్థాపించిన రాజకీయ నాయకుడు మరి ఏ విధంగా ప్రజలకు, సమాజానికి, రాష్ట్రానికి ఉపయోగపడతాడు, దేశానికి ఉపయోగపడతాడు అన్నది ప్రజలు ఖచ్చితంగా ఇతర నాయకులతో పోల్చుతూ మరి ఎప్పటికప్పుడు వాళ్ళు నిశ్చితంగా పరిశీలిస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు మరి అనేక వివాదాల్లో మరి ఆయన ఈ మధ్య మరి ముఖ్యంగా ప్రశ్నారావణ్ విషయంలో మరి పవన్ కళ్యాణ్ దూషించడం, అనుచిత వ్యాఖ్యలు చేసడం, ఆయన మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచారని చెప్పేసి మరి ప్రశ్నారావణ్ మీద రాజద్రోహం పెట్టడం ఏదైతే అంశం ఏదైతే ఉందో, అదేవిధంగా ప్రశ్నారావణ్ను అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్ రావడం, మళ్ళీ అరెస్ట్ చేయడం, ఒక నాలుగు సార్లు బెయిల్ వచ్చిన 5వసారి అంటే బెయిల్ రాకుండా రాజద్రోహం లాంటి, యూఏపీఏ లాంటి చట్టాల కింద అరెస్ట్ చేయడం, ఇవన్నీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ టాక్ ఆఫ్ ద టౌన్గా మారాడు ప్రస్తుతం. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశంలో కూడా ప్రస్తుతం రావణ్ అరెస్ట్ అంశం, పవన్ కళ్యాణ్ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి పవన్ కళ్యాణ్
తన రాజకీయ అడుగులు చాలా ప్రణాళికాబద్ధంగా వేస్తున్నాడా, లేదంటే అనవసర విషయాల జోలికి వెళ్ళి అబాస్ పాలవుతున్నాడా అన్న అంశం మీద ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా తన ప్రయాణాన్ని సాఫీగా కొనసాగిస్తున్నాడా లేదా అన్న అంశం మీద ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.